2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుంబి మోగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ పార్టీకి కేవలం 23 సీట్లే పరిమితం అవడం కూడా జరిగింది. అయితే ఆ సందర్భంలో మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు బాలకృష్ణ గారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ గారి పైన మాట్లాడుతూ బాలకృష్ణ గారు అసెంబ్లీ గేటు కూడా తాకలేరని, అదేవిధంగా బాలకృష్ణ గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, ఆడవాళ్ళను గౌరవించే తీరు కూడా తెలియదని ఆర్కే రోజా గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ, అదేవిధంగా జనసేన, అంతేకాకుండా బీజేపీ 3 మహాకూటమిగా ఏర్పడి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని చిత్తుగా చేయడం జరిగింది. కేవలం 11 సీట్లకే పరిమితమైపోయిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వం నడవనున్నట్టుగా తెలిసింది. అయితే కొలువు తీరిన కొత్త ప్రభుత్వంతో ప్రజలు అనేక సంక్షేమ పథకాలు అందుకోబోతున్నారంటూ, అదేవిధంగా అనేక వసతులు, అంతేకాకుండా ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన పార్టీ చెబుతూ ఉంటే, ఇక నగరిలో ఓటమి పాలనైనటువంటి రోజా గారు మాట్లాడుతూ ఇది ఈవీఎంల ట్రాపింగ్ అంటూ, అదేవిధంగా పలు రకాల కోణాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో బాలయ్య గారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్లో కావడమే కాకుండా బాలయ్యపై చేసిన వ్యాఖ్యలపైన జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారంటూ, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ రోజా గారిపైన షాకింగ్ కామెంట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక అప్పుడు మంత్రి రోజా గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఇప్పుడు హైట్రిక్ విజయం సాధించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అసెంబ్లీ సీటు కూడా దాటనివ్వమన్నావు, ఇప్పుడు అసెంబ్లీలో ఏకంగా కూర్చున్నాడు అంటూ అభిమానులు పెట్టే పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతూ